రకంగా ప్రజల వనరులను దోచుకుంటున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల వైసీపీ నాయకులతో, లోకల్ నాయకులతో కుమ్మక్కైపోయి వనరులు కావచ్చు, అంటే ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, గ్రావెల్ కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇలాగ అక్కడ లోకల్గా ఏ వనరులు ఉంటే ఆ వనరులు, వాటితో పాటు కలెక్షన్స్, అంటే కింద మటన్ కొట్టు దగ్గర నుంచి వదిలిపెట్టలేదు. అందరు వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు మామూలు కలెక్ట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున. సో రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతర వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకట్ట వేయకపోతే చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా 2019లో కూడా ఇదే జరిగింది. ఎమ్మెల్యేలు చేసిన అరాచకాల వల్లే చంద్రబాబు ఓడిపోయేటప్పుడు కూడా అని తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియానే మాట్లాడుతుంది. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంది? చంద్రబాబు మంత్రులను ఎందుకు తిట్టాడు, లేకపోతే మందలించాడా, ఏ భాష అన్నవాడినా మంత్రులను మాత్రం సీరియస్గా క్లాస్ పీకాడు. ఎందుకంటే ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, ప్రజల్లోకి వెళ్ళి తమ చేసే గొప్ప పనులని ప్రజల్లోకి వివరించాలని ఆయన ఆ సందర్భంగా ఒక మాట వాడాడని కూడా వార్తలు వచ్చాయి. అదేంటంటే, దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆ మాట చెప్పినప్పుడు అందరూ మంత్రులు నవ్వినారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా సూపర్ 6 అసలు అమలే చేయలేదు ఈ ఇయర్. మా ఎవ్రీ చైల్డ్కి 15,000 ఇస్తామని ఇవ్వలేదు. రైతులకి రైతు భరోసా కింద 20,000 ఇస్తామని ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మహిళలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 1,500 ఇస్తామని ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్ సరిగా అమలు కావట్లేదు. తర్వాత ఉచిత బస్సు లేదు. ఇవేవి లేకుండా దేశంలోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా అమలు చేస్తున్నాం చంద్రబాబు అంటే వీళ్ళు నవ్వారని. అదే కాకుండా చంద్రబాబే ఈ మధ్యకాలంలో ఖజానాలో డబ్బులు లేదు, నాకు చాలా చేయాలని ఉంది, అందుకే చేయలేకపోతున్నాను, ఆయన అనేక సార్లు చేతులు ఎత్తేసిన సందర్భం కనబడుతుంది. మరోవైపు ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగాయి. ఈవెన్ హౌస్ ట్యాక్స్ కూడా గతంలో జగనే ఎక్కువ పెంచాడు, మేము వస్తే పెంచమని చెప్పారు. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ పెంచారు, కరెంటు బిల్లులు పెంచేశారు. మిడిల్ క్లాస్ మీద ఎఫెక్ట్ అయింది, లోవర్ క్లాస్ మీద అయింది. అసలు డబ్బులు సర్క్యులేట్ అవ్వడమే మానేసింది. నెగిటివ్ జిఎస్టీ గ్రోత్లోకి వెళ్ళిపోయింది. ఇటువంటి కండిషన్లో చంద్రబాబు క్లాస్ బెక్కుతున్నాడు అనేది వాళ్ళకున్న ఆవేదన. రెండవ కారణం చంద్రబాబు క్లాస్ బెక్కడానికి, ఈ మధ్యకాలంలో జగన్ యాక్టివ్ అయ్యాడు, అగ్రెసివ్ అయ్యాడు, వైసీపీ వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు. జగన్ అనేక విమర్శల్ని ముందుకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ మధ్య 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అది మతపరమైనవి. ఒకటేమో ప్రవీణ్ మరణం. ఆ ప్రవీణ్ మరణం మీద ఎప్పుడూ లేనంతగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఒక వర్గం నుంచి, ముఖ్యంగా క్రిస్టియానిటీ నుంచి, దళితుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా పాస్టర్లు కావచ్చు, క్రిస్టియానిటీలో పెద్దలు కావచ్చు, హర్షకుమారు, కేఏ పాలు, బెన్నీలింగం, ఇలాంటి చాలామంది ఈ ఆయన ప్రవీణ్ మరణించిన విషయంలో ప్రభుత్వం కావాలని తప్పుడు సమాచారం అందిస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈరోజు హైకోర్టులో కూడా పాల్ వాదిస్తున్నట్టుగా నిన్న వీడియో రిలీజ్ చేశాడు. సో ఈ విషయం మీద మంత్రులు ఎవరూ కూడా గట్టిగా కౌంటర్ చేయలేకపోయారనేది చంద్రబాబుకున్న ఒక అసంతృప్తి. రెండవది తిరుమలకు సంబంధించి, తిరుమలలో ఈ మధ్య ఈ బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత అనేక అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. లడ్డు దగ్గర నుంచి, ఆ తర్వాత అక్కడ తొక్కిసలాట్లో చనిపోయిన దగ్గర నుంచి, మొన్న మద్యము అలాంటిది నాన్ వెజ్ మద్యం అక్కడ దొరికింది. తర్వాత ఆవులు వరుసగా చనిపోతున్నాయి. ఇలాంటి అనేక ఫ్లైట్లు అనేక సార్లు పైన వెళ్తున్నాయి. ఇలాంటి అనేకం జరుగుతుంటే అక్కడ భూమన కరుణాకర్ కావచ్చు, ఎస్వి సుబ్బారెడ్డి కావచ్చు, గతంలో ఉన్న వైసీపీ టిటిడి చైర్పర్సన్స్, వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్నారు. రీసెంట్గా ఈ ఆవుల చనిపోయిన విషయానికి సంబంధించి చాలా గట్టిగానే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎక్కడా కూడా మంత్రులు స్పందించట్లేదు, మంత్రులు దాన్ని అడ్డుకోవట్లేదు. అంటే ఒకటి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తీసుకుపోవడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారు. 2, ప్రతిపక్షం ముఖ్యంగా జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారాన్ని, వీళ్ళ భాషలో దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో మంత్రులు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎవరు కూడా మంత్రులు జగన్కి యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడట్లేదు అన్న ఒక అసంతృప్తి చాలా గట్టిగానే చంద్రబాబులో ఉంది. ఆయన గట్టిగా మాట్లాడినాడని చెప్తున్నారు. అయితే మంత్రుల పక్కకు వచ్చి, అక్కడ పెద్దగా ఏం మాట్లాడలేదు కానీ పక్కకు వచ్చి మంత్రులు
చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు మీద. వీళ్ళు తండ్రి కొడుకులు మొత్తం రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు, మనకేం అసలు లేదు, అధికారులు ఎవరు మా మా మాట వినట్లేదు, ముఖ్యంగా మొత్తం కూడా మన లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తుంది, ఏ అధికారి కూడా మా మాట వినట్లేదు, మా విషయాల్లో పేషి విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. రీసెంట్గా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీని మార్చడానికి సీఎం ఆఫీస్ నుంచి రికమెండ్ చేసి మార్పిచ్చారు. ఇలాగ మంత్రుల పేషీలో మంత్రుల దీంట్లో కూడా మంత్రుల మాట చెల్లుబాటు కావట్లేదు. సీఎం ఆఫీస్ నుంచి లేదా లోకేష్ నుంచే జరుగుతున్నాయి, కంట్రోల్ జరుగుతున్నాయి. సకల శాఖ మంత్రిగా లోకేష్ బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా మా మాట ఎవరు విన్నప్పుడు మేము ఎలా దీన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అనేది నెంబర్ 1. నెంబర్ 2, అసలు సూపర్ 6 అమలు అనేది చేయకుండా మరోపక్క కరెంట్ ఛార్జీలు పెంచడం, ట్యాక్సులు పెంచడం, రైతుల విషయాన్ని పట్టించుకోవడం, ఆక్వా రైతుల ఆందోళన ఉంటే వాళ్ళని పట్టించుకోవడం, మిర్చి రైతుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే మనం ఇప్పుడు జనంలోకి వెళ్ళి మాట్లాడితే మనల్ని నిలదీస్తూ ఉన్నారు జనాలు. మీరేం చేయలేదు 10 నెలలుగా, జగన్ పాలనే బెటర్ అంటున్నారు, మేము ఎలా మొఖాలు చూపించి వెళ్ళాలి అనేది వాళ్ళు ఆందోళన ఎక్స్ప్రెస్ చేసినట్టుగా తెలుస్తుంది. జగన్ కూడా ఇదే అంటున్నాడు, తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు నిలదీస్తారు, మీకు జగన్ పాలన బాగుండదు లేదని మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకేసాము, మీరేమీ హామీలు నెరవేర్చలేదు, అదేదో మరొక సామెత ఉంది కదా, అలాగా ఇంకేదో దానికి పోతే ఉన్నది కూడా పోయిందని, అది కూడా ఊడిపోయింది. జగన్ భాషలో చెప్పాలంటే బిర్యానీ కోసం వెళ్ళి పలావ్ కూడా పోయింది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఎక్కువ హామీలు ఇచ్చేసి అక్కడైనా ఇక్కడైనా అలివిగానే హామీలు. ఎందుకంటే జగన్ ఇచ్చిన హామీలకే 77,000 కోట్లు పర్ ఇయర్ ఖర్చు అయితే చంద్రబాబు హామీలకి 1,30,000 కోట్లు, అంటే దాదాపు డబుల్ అవుతుంది. ఆల్రెడీ జగన్ ఇచ్చిన వాడి అమలు చేయడానికే ఆయన 10 లక్షలు 13 లక్షలు నోటికొచ్చిన ఫిగర్లు చెప్పారు వీళ్ళు అప్పులు. మరి అలాంటి అప్పులు ఉన్నప్పుడు చంద్రబాబు ఏ ఉద్దేశంతో చెప్పాడు? సంపద సృష్టిస్తానని చెప్పేవాడు. ఇప్పుడేమో సంపద సృష్టి అనే మాట పక్కన పెట్టేసి ఖజానాలో డబ్బులు లేదని మాట్లాడు. ఖజానాలో డబ్బులు లేదనేది అప్పుడు తెలియలేదా మీకు అనేది ఇవాళ విమర్శ బలంగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో సర్వే కూడా ఒక సర్వే లీక్ అయింది. ఆ సర్వేలో 71 ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇంకొక 30-40 ఎమ్మెల్యేల మీద కూడా వ్యతిరేకత ఉంది. అంటే ఈ 124 ఎమ్మెల్యేల్లో దాదాపు 80 మందికి పైన కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, వాళ్ళు చాలా కరప్ట్గా ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ లాయల్టీ కానీ ఏమీ వాళ్ళకి లేదు, వాళ్ళు విపరీతంగా కరప్షన్లోకి వెళ్ళిపోయారని. ఈ మధ్య తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఒక పోల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఏంటంటే తండ్రి కొడుకులు మాత్రమే కష్టపడుతున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మిగతా ఏమీ లేవు. ప్రధానంగా 5 సమస్యలు ఈ రాష్ట్రంలో ఈ కూటమికి ఎదురవుతున్నాయి. ఒకటి, పురాతన పాత చింతకాయ పచ్చడి భావాలతో ఉన్నారు, ఇంకా అప్డేట్ కావట్లేదు అనేది నెంబర్ 1. అంటే చంద్రబాబు ఇంకా టెక్నాలజీని ఏఐ అని ఇదే భాష మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అప్డేట్ కావట్లేదు అనేది ప్రధాన విమర్శ. రెండోది, భ్రమంలో జీవిస్తున్నారు. అంటే గ్రౌండ్